సఖ్యతగా ఉన్నది ఒక్కసారిగా విడిపోవడము అనే కారణం ఏది, బీజం ఏది పడింది అంటారు? అంటే విడిపోవడం అనేది అంటే అండి, మా ఆత్మగౌరవం మాకు ఉంటుంది, మా సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు ఉంటుంది. మా మండలంలో మేము సమితి ప్రెసిడెంట్లుగా చేసిన, మండల ప్రెసిడెంట్లుగా చేసిన ఆ మండలంలో రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి మేము కుటుంబం రాజకీయంగా ఉన్న కుటుంబం. మా మండలంలో మాకు బీఫారం ఇవ్వాలనేసి జిల్లా పరిషత్ జెడ్పీటీసీ బీఫారం ఇవ్వాలనేసి డిస్టిక్ ప్రెసిడెంట్ సాలార్ భాష నిర్ణయం. అయితే దాన్ని రవి విభేదించి సాలార్ భాషను దూషించిన సందర్భం అది. అంటే నాకు తెలియకుండా నువ్వు బీఫారం ఇస్తావా అనేసి. అవును, అన్నకు అనుకున్నాము, జెడ్పీ చైర్మన్ ఇచ్చేటట్లయితే అన్నకు ఇవ్వాలనుకున్నాము బీఫారము, లేదు ఆయనకు జెడ్పీ చైర్మన్ ఇచ్చేదానికి అవకాశం లేకుంటే చందుకి ఇవ్వాలనుకున్నాం బీఫారం అని ఆయన చెప్పిన సందర్భం మీరు చెప్తున్న గెస్ట్ హౌస్లో. అది అంటే నేను అక్కడ లేను, ఐ వాజ్ నాట్ దేర్, నేను అక్కడ ప్రజెంట్ లేను, నాకు తర్వాత జరిగిన విషయం. అనుకున్నాము అనేది జరిగింది. దాన్ని రవి దూషించడం జరిగింది సాలార్ భాషతో అని నేను వినడం. అంతే. అంటే అతన్ని తనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకుంటూ పోయినాడు ఆయన. 95లో ఆ విధంగానే చాలామంది ఆయన ఉద్దేశం ఏమంటే దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, మీరు నాకు ఎదురు తిరుగుతారా అనే దీంట్లో ఆయన ఉన్నాడు. ఎదురు తిరగడం అంటే ఇప్పుడు మాకు పార్టీ సాలార్ భాష మాకు జెడ్పీటీసీకి వేయమని సాలార్ భాష కూడా ఆ రోజు మాకు చెప్పడం, మా అన్నకి చెప్పడం. తర్వాత మేము అది వద్దు, పార్టీ నిర్ణయం నిలబడకూడదు అనుకున్నప్పుడు తర్వాత మేము విత్డ్రా చేసుకున్నాం. అంటే కంటెస్ట్ అప్పటికి నామినేషన్ విత్డ్రా అయిపోయినా కూడా తర్వాత పోటీ చేయలేదు, ప్రచారం చేయలేదు. ప్రచారం చేయకపోయినా మాకు మేము 1000 ఓట్లతోనే మేము ఓడిపోయింది. ఓట్లు అయితే వచ్చినాయి, మాకు 5000 చిల్లర మాకు వచ్చినాయి. ఇండిపెండెంట్గా పరిటాల రవి కంటెస్ట్ చేయించిన హనుమంత చౌదరికి ఆయనకు 6000 చిల్లర వచ్చినాయి, కాంగ్రెస్ క్యాండిడేట్కు 4000 చిల్లర వచ్చినాయి. ఆ రోజుల్లో స్టెన్ గన్లు, తుపాకులు తీసుకొని పరిటాల రవి సైన్యం సోకాలు, ఈరోజు ఇప్పుడున్న వరదాపన సూర్య కూడా అందులో ఒకడు. వీళ్ళందరూ పోయి గ్రామాల్లో పోయి దౌర్జన్యాలు చేయడం ఆత్మకూరు మండలంలో ఎప్పుడు అట్లా జరగలే. మా వైపు ఎప్పుడు అట్లా ఉండదు. ఎలక్షన్లప్పుడు ఏం మాట్లాడుకున్నా, ఏం కొట్లాడుకున్నా, ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ గెలుస్తారు. ఈ పొద్దు పరిటాల రవి బంధువులందరూ కూడా, మా ఆత్మకూరు మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా మా నాయనకు, మా తాతకు, మా చిన్నాయనకు అందరికీ బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళే. మేము మా ఇంట్లో ఈమె రాజకీయాల్లోకి వచ్చి డీలిమిటేషన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ బంధువులు మా ఇంటికి వచ్చి కూర్చొని కాఫీ తాగిపోయిన వాళ్ళే, వంటింట్లోకి వచ్చి చిన్నమ్మ దోశ ఏం తినిపించుకుపోయిన వాళ్ళే అనే ఉండరు. కానీ వీళ్ళు రవి రాజకీయాల్లోకి వచ్చినాక అన్ని మార్పులు జరుగుతూ వచ్చినాయి. అట్లా ఆ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో రవికి మాకు విభేదాలు అనేది రావడం అయితే వాస్తవమే, కానీ దానికి పరిటాల రవే కారణం. అది నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.